నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్ట ప్రాంత రైతాంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరుకు విడుదల చేసిన నెహ్రూ. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే బండారు. కొత్తపేట రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సత్యానందరావు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారన్న మాజీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిరాహార దీక్షలు చేపడుతున్నా వెల్లడించిన గణేష్ కుమార్. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన తలుపులమ్మలో పుణ్యక్షేత్రం. రాష్ట్ర నలుమూలల నుండి దేవస్థానంకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో ఏలేరు గోదావరి అనుసంధానానికి కీలక అడుగు పడింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం పోలవరం స్లూయిస్ ద్వారా గోదావరి జలాలను ఏలేరులోకి విడుదల చేస్తూ సాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, తుమ్మలపల్లి రమేష్లు రైతులతో కలిసి కృష్ణవరం వద్ద పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరులోకి విడుదల చేశారు. ఈ చర్యతో జగంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని సుమారు 53,000 ఎకరాలకు సాగునీటి ఎద్దడి తీరనుందని అధికారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు ఏలేరులోకి చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాడు వైఎస్ఆర్ సులభమైన పనులు మాత్రమే చేసి ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఇక సాక్షిని సిమెంట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. రైతుకు సెంటిమెంటు పండించడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం చేయాల్సింది. గత 5 సంవత్సరాల్లోనే గొడ్డల పార్టీ కానీ మాత్రం ఆలోచన, ఇందులో 50% ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సస్యశ్యామలంగా నీరు వచ్చేది, మనం లబ్డబ్ అనకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ తట్టమట్టి కూడా తీయనటువంటి దురదృష్టం. ఇవాళ ఈ నీరు మేము వదిలితే వదిలి ఇమీడియట్గా వాళ్ళు అంటారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఇదంతా మాదే అని చెప్పేశారు. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడైతే సులభతరమైనటువంటి పనులు ఉంటాయో ఆ పనులన్నిటినీ కూడా ఏలేరు కాలువలన్నింటినీ ఇటు రైటు లెఫ్ట్ కెనాల్స్ అన్నింటినీ జాగ్రత్తగా తవ్వుకుని దాని మీద వచ్చినటువంటి లబ్ధిని డైవర్ట్ చేసి ఇవాళ మనల్ని ఏకడానికి పనికొచ్చేటటువంటి సాక్షిని పెట్టగలిగాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టగలిగాడు. రాజశేఖర రెడ్డి ఆ రోజు నిర్ణయం అందుకోసం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం చేస్తున్నారు. ఇది నేను చెప్పేది. నమో వెంకటేశయ్య, సెలవు. మేము రైతులు అందరూ అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఈ రకంగా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగిందో ఆయన వెంటనే బాధ్యత తీసుకుని
తగు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి ఇంత క్రైసిస్ ఉన్న ఈవేళ ఉన్నటువంటి రోజు వేరు, నిన్న ఉన్నటువంటి ఆర్డర్ ఇచ్చేటటువంటి రోజు వేరు. ఆ రోజుకైతే కేవలం 50 రోజులే గోదావరిలో నీరు మనకు లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం 20 రోజులే ఏలేరులో లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ రెండు కలిస్తే 1000 క్యూసెక్కులు కిందకు పంపడానికి అవకాశం ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా ముందస్తుగా నిర్ణయం తీసుకుందాం, అవసరం అనుకుంటే పంపులు పెట్టి డెడ్ స్టోరేజ్ని కూడా తోడి రైతాంగం యొక్క అవసరాలు తీరుద్దామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం. దానికి ప్రముఖ పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించడం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు ముందు ఆలోచనతో పెట్టినటువంటి ఈ స్లూయిసు, అలాగే పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం భవిష్యత్తులో నష్టం రాబోతుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఏలేరు ఒకేసారి నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కరువునే ఫేస్ చేస్తున్నాం. ఆ కరువు లేకుండా ఉండాలంటే పోలవరం అయ్యేదాకా ఉండకుండా ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 పురుషోత్పట్నం ఫేజ్ 1 ఫేజ్ 2 వేసి తయారు చేసి ఏలేరు రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం ఈవేళ దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని అమలు చేయడానికి ఇంత ఒక సాహసోపేతమైనటువంటి లీడరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడానికి ఇది పవన్ కళ్యాణ్ గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను సోమవారం ఏపీబీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఆర్జీఓ జీవీవి సత్యనారాయణ, కొత్తపేట రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వంటిపల్లి పాపారావు, మార్కెట్ యార్డు చైర్మన్ పల్లి మంగాదేవి భీమవరంతో పాటు కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బీపీటీ సూపర్ ఫైట్ బియ్యం 62 రూపాయలు విక్రయిస్తుండగా రైతు బజార్లో 52కే అందిస్తున్నామన్నారు. అలాగే బీపీటీ రా బియ్యాన్ని మార్కెట్ ధర కంటే కిలోకు 8 రూపాయలు తక్కువగా 50 రూపాయలకే విక్రయిస్తున్నట్లు వివరించారు. రైతు బజార్ల ఏర్పాటు వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూరగాయలు, ఇతర వస్తువులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న 3 రైతు బజార్లలో 2 కొత్తపేట నియోజకవర్గ పరిధిలోనే నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శాశ్వత రైతు బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈరోజు ఎక్కడ నిత్యావసర వస్తువులు అన్ని అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సంకల్పం. ధరలు ఏ నిత్యావసర వస్తువు ధరలు పెరిగినట్టు ఉన్నా ఆ ధరలు స్థిరీకరించడానికి ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయడం, ధరలు తగ్గించే విధంగా ప్రజానీకానికి ఎక్కడా వ్యాపార వర్గాలు ధరలు పెంచి ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వమే ఇంటర్వెన్ అయి ధరలను స్థిరీకరించడానికి ప్రజలకి అందుబాటులో నాణ్యమైన బియ్యం సరైన ధరకు, తగ్గింపు ధరకు అందే విధంగా, మార్కెట్ లో ఉన్న ధర కంటే తగ్గింపు ధరకు అందే విధంగా నాణ్యమైన బియ్యాన్ని తగ్గింపు ధరకి నేడు ఇక్కడ అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే కాకుండా మీ మాటలు కూడా పెడతా ఉన్నారు. దగ్గర చాలా రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు
ధరలు పెరిగినప్పుడు తగ్గించడానికి మీ మార్టుల ద్వారా కూడా తగ్గింపు ధరల్లో నాణ్యమైన వస్తువులు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వ నేతలు ఆట్లాడుతున్నారని, డిఎస్సీలో జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో సోమవారం టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ సంబంధించిన అధికారులకు తగిన శిక్ష పడాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి బాకీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క సమస్యలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిరాహార దీక్షలు నిర్వహించి 10వ తేదీన భారీ సంఖ్యలో యువకులు, నాయకులు, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ఉత్తరాంధ్ర ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరామ్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా మున్సిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్డల పూర్ణిమ, శ్రీధర్, తోట పద్మావతి, బిపిన్ జైన్, వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వర్ రెడ్డి, దస్మాంతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, పెన్నింట్లో రాజారెడ్డి, ముత్తుబత్తుల రమేష్, అలుపున కనకరెడ్డి, గురజారపు రవి, ముబీన్ ఖాన్, కోడిగుట్ల శ్రీధర్, మాజీ కార్పొరేటర్ పచ్చిపల్లి రాము, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రే డేవిడ్ రాజు, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి, ఆది విష్ణు, స్టేట్ నాయకులు దశమంతుల చిన్ని, ఈతలపాక విజయభాస్కర్, వేలంగిని రావు, జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఫైనల్ బేసిస్ మాకు 0.25లో 2023లో ఆర్డర్ రాలేదు, 2024లో 2 మార్క్స్ ఆర్డర్ రాలేదు, 2025లో మొత్తం మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా ఆర్డర్ రాలేదు. అలాగే 2025లో ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాం ఏపీ కానిస్టేబుల్లో దాంట్లో కూడా ఫైనల్ బేసిస్లో కూడా నాకు పేరు రాలేదు. ఇప్పుడు కూడా యాస్పర్ కాంపిటేషన్ ఇస్తారు, యాస్పిరెంట్ ఇవ్వబడినా ఏంటంటే భాషలు చెప్పాలన్నమాట. మన ప్రజలు ఎవరైతే ఉన్నారో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మేము ఏదైతే మేము గెలిచిన తర్వాత 20 లక్షల జాబ్ తెచ్చుకున్నారో ఇప్పుడు వచ్చి మాకు ఏదైతే డిఎస్సీ ఉందో ఆ డిఎస్సీ అనేది ఫస్ట్లోని మన సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసిందే. అది తీసింది ఏంటంటే ఎలక్షన్ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేసి దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ పెట్టారు. అంతకుమించి లేదు మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఏదైతే 20 లక్షలు కావాలన్నారో కానిస్టేబుల్స్ తీసి దగ్గర 5 సంవత్సరాలు అవుతుందన్నమాట. 2023లో మేము ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసాము. 2028లో ఫైనల్ టెస్ట్ లిస్ట్ వచ్చిందన్నమాట. ఆ ఫైనల్ టెస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత 6 months తర్వాత పిలిచారన్నమాట వాళ్ళకి ట్రైనింగ్. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా ఏ పోస్ట్కి ఎక్కడ కూడా ప్రిపేర్ చేయలేదు అన్నమాట. రీసెంట్ గా వాళ్ళందరినీ కూడా మా ఫ్రెండ్స్ అన్నమాట తిరుపతిలో చూసాం అన్నమాట. ఏదైతే ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుపతిలో వేసాం. వాళ్ళ పోస్టింగ్ అడిగి ఇప్పుడు అమలు చేస్తారు అన్నమాట. సో ప్రజెంట్ ఎలా ఉందంటే మాత్రం చెప్తున్నారు అన్నమాట. మీరు చేస్తాం ఎవరు కూడా పర్టికులర్ గా మీకు ఇది అని పర్టికులర్ గా ఎవరు కూడా చెప్పలేదు అన్నమాట. మీ పద్ధతులు ఏంటంటే మాకు నిరుద్యోగ వృద్ధి 3,000 ఇస్తున్నారు, ఇప్పుడు వరకు రాలేదు నిరుద్యోగ వృద్ధి. అలాగే ప్రతి హాస్పిటల్కి ఇంట్లో 10,000 ఇస్తున్నారు, అది కూడా రాలేదు. అలాగే సరైన మాకు ఏం చెప్పాలంటే మేము గెలిచిన కొన్ని నెలలో మళ్ళీ కూడా కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు వచ్చి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు. ఈ మంత్ 15న కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పారన్నమాట. అది కూడా లేదన్నమాట. ఏంటంటే మాట వరకు జరుగుతుంది కానీ ఏది కూడా పర్టికులర్ గా చెప్పకపోతున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏజ్ అయిపోతున్నాయి. ఈ ఏజ్ వల్ల ఏంటంటే మళ్ళీ ఏజ్ అయిన తర్వాత నేను 2020లోని నేను ఆర్మీ సర్వీస్ వెళ్ళాను. కరోనా వల్ల టీఎస్ వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత నాకు వచ్చేటప్పుడు 23 డైరెక్షన్లోనే నేను ఫైనల్ వెయిటింగ్ క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత 0.25లో మొత్తం ఓవర్ ఇండియా వల్ల హై కాంపిటీషన్ అయిపోయి కట్ పోయాను అన్నమాట కాలేజ్. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుకోవడం వల్ల ఎవరైతే
వాళ్ళ కాంపిటీషన్ వల్ల కట్టమని తగ్గిపోతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కమిటీ చాలా ఉంటుంది. అలా అలా ఏం చేయడం వల్ల ఈ కాంపిటీషన్ ఏమవుతుందంటే ఎవరో ఫ్యాన్గా ఉన్నానికే, లేదంటే ఎంతలో సపోర్టివ్గా ఉన్నానికే, లేదంటే ఇంట్లో పేరెంట్స్ నువ్వు చదువు అంటే సపోర్ట్ చేసినట్టు కానీ మిడిల్ క్లాస్ ఎవరు కూడా ఫ్యాన్గా ఉండకపోతున్నారు అనమాట. ఏదో పని చేసుకోవాలి, ఇది మేనేజ్ చేసుకోవాలి. నేను పాస్ట్ 5 years నుంచి పార్ట్ టైంలో వర్క్ చేస్తుండేవాడిని. ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్ అని 5 years నుంచి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కూడా రాస్తున్నాను, పార్ట్ టైం చేస్తాను, అలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇలా ఎలా ఉందంటే లేటెస్ట్ అయిపోతున్న వాళ్ళు వీళ్ళకి వస్తే రిలీజ్ అవ్వట్లేదు. ఒక స్టేట్ ఒక నోటిఫికేషన్ తీసిందంటే కంపల్సరీ 3 to 4 years పడేస్తుంది. అక్కడ అయిపోతుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి మనం ఏముంటట్లేదు. సో దీనికి పర్టికులర్గా ఒక మేము మా స్టూడెంట్స్ నుంచి ఎంతవరకు అయితే సపోర్ట్ చేయాలో, ఏదైతే ఢిల్లీలో జనతా జరిగిందో కాంగ్రెస్ జనతా పార్టీ ఎవరో సీజే ఒకే ఒక మాట నిరుద్యోగులు మీరు కాక్రోచ్ అంటారు. ఆ కాక్రోచ్ ఈరోజు ఇద్దరు కూడా ఇదే సామాన్యులని మన స్టూడెంట్స్ నుంచి గట్టిగా పడుతున్నారు. ఐఏఎస్తో సైంటిఫిక్ మరియు అటువంటి ట్రాన్స్పరెంట్ గుడ్ డిసిషన్ బాగుంటుంది. అంటే చాలా మంది ఇబ్బందులు ఏది ట్రాన్స్పరెంట్ ఏది అన్ ట్రాన్స్పరెంట్. టీడీపీ గవర్నమెంట్ లో ఇది జరుగుతుందని హోపైతే లేదు, బట్ రిజల్ట్ అయితే చూస్తున్నాం. కాకినాడ జిల్లా తులి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా కనిపించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరిదేవి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా తలుపులమ్మ లోవకు సుమారు 60,000 మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శాకంబరిదేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 5 టన్నుల కాయగూరలతో అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించడంతో భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కారణంగా ఆలయానికి వెళ్లే మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కూడా చేశారు.
చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెందుర్తి మండలంలో అధికారులు స్పందించడం లేదని పెద్దగాడికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కేసుబోయిన త్రినాథ్ పేర్కొన్నారు. విశాఖలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట మీడియాతో త్రినాథ్ మాట్లాడుతూ పంచాయతీలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాల దాగాదారులకు అడ్డుకునే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దగాడి మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు స్థానిక జనసేన నాయకులతో కలిసి గేటలు, చెరువులు అనే తారతమ్యం లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పెందుర్తిలోని ఏ ప్రభుత్వ శాఖ నందు చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ నివేదించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నీటిపిల్లి అప్పలరాజు, గ్రన్నెడ్డి నాగరాజు, గొర్లి శ్రీను, తోకాడ కనకరాజు, చెల్లుపోయిన బుచ్చిరాజు తదితరులు ఉన్నారు. మాకేంటంటే పెరగడి గ్రామంలోనూ మాజీ సర్పంచ్ అయిన బొడ్డు అప్పలరాజు, అలాగా కొంతమంది వ్యక్తులు అందరు కలిపి జనసేన వాళ్ళు అందరు కలిపి ఇప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో అని చూసుకొని దాన్ని రీసర్వేలోని పెట్టుకొని ఇప్పుడు చెరువులు అనగా గెడ్డలు అనగా మేఘద్ర గెడ్డ దోమకి వెళ్ళే పెద్ద గెడ్డ, ఆ గెడ్డ చెరువు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి 10లో 1, 10లో 13లో 1, 35లో 1, ఇలాగ 12లో 1, ఇలాగ 6లో 8 అని సబ్ డివిజన్ చేసి అవల చెరువు నేమొచ్చి కబ్జా చేశారు. అలాగా అదేవిధంగా మొత్తం మీద 7 ఎకరాల నుంచి 8 ఎకరాలు కబ్జా. మా మాజీ సర్పంచ్ అయిన బొడ్డు అప్పలరాజు, ఈ జనసేన నాయకులు ఇంకా కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిపి కుమ్మక్కయ్యి బొడ్డు అప్పలరాజు తోటి ఈ బొడ్డు అప్పలరాజు పేరు ఆన్లైన్ చేసుకొని 1Bలు మొత్తం పాస్బుక్లు అన్నీ తెచ్చుకొని బ్యాంకులోనే ఎక్కడ దొరుకుతాయో లోన్ పెట్టుకొని తీసుకోవడానికి అనేమొచ్చి ఆ గెడ్డలకి చెరువులకి అన్నోటికి ఆన్లైన్ చేసుకొని అదేవిధంగా అడుగుతున్నామని అడిగే వాళ్ళు వడాలేవుట్ ప్లాట్లో కబ్జా, జనచైతన్యాలు అమ్మిన LP నెంబర్ 8/98 అవి కూడా ప్రహరీలు గోడలు కొట్టేయడం, అన్నీ కొట్టేయడం, రాత్రులు వెళ్ళి మొత్తం ఫెన్సింగ్లు అన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా సిరగొడిసి ఏమైనా కేసులు పెడితే పోలీస్ స్టేషన్లోని PGRSలు అవి పెట్టి CP దగ్గర మొత్తం అందరి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజుకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. ప్రహరీ గోడలు కట్టి ఎవిడెన్స్తో కూడా దొరికినా సరే వాళ్ళు ఏం చేయలేదు పోలీసులు. అదేవిధంగా నా పైనే దొంగతనంగా నన్ను వడాలేవుట్లోకి వెళ్తే అడ్డుకొని నన్ను చంపడానికి ప్రయత్నించి నేను గతంలోనూ నన్ను అది కూడా ఫోటోలు కూడా పెట్టాను. మీకు దీంట్లోనూ ఫోటోలు చూపెట్టకూడదు, నా అంగం పైన కొట్టి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అటువంటి వ్యక్తుల్ని ఈ జనసేన నాయకులు వీళ్ళందరూ కలిపి ఎందువల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. స్పందించలేదండి అస్సలు పోలీసులు అయితే అస్సలు స్పందించలేదు. నేను ఎన్నిసార్లు కంప్లైంట్లు ఉన్నాయో నా కాడ PGRSలో అన్ని CP గారు పెట్టాను, ACP గారు పెట్టాను. అదేవిధంగా మరి CA గారికి వాళ్ళ కాల్ చుట్టూ తిరిగినా మా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప కానీ వాళ్ళ మీద ఎటువంటి స్పందన, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అనే వ్యక్తులే పారిశుద్ధ్యకు గుమస్తాగా ఇంటి పనులు అవి కలెక్షన్ చేసిన వ్యక్తుల్ని వాళ్ళందరినీ తీసి వేరే కొత్త వ్యక్తులు పెట్టుకొని. అనకాపల్లి సభవరం మండలం సభవరం గ్రామానికి చెందిన అనిల్ పల్లా దర్శకత్వంలో రూపొందుతున్న రోలుకుంట సూరి చిత్రం ఇటీవల విడుదలై తెలుగు ప్రేక్షకుల ఆదరణను నొచ్చింది. ఈ చిత్రం దర్శక నిర్మాతలు మరొక అడుగు ముందుకేసి హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇతర భాషల్లోకి అనువదించారు. ఈ బ్రాడ్ చిత్రం బాలీవుడ్ లో విజయవంతమై విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో గాజువాకలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రోలుకుంట సూరి హిందీలో విడుదలైన సందర్భంగా హీరో నాగార్జున పల్లాను అభినందించి ఆశీస్సులు అందించారు. అనంతరం సభవరంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకులు నాగార్జున పల్లా ఆ చిత్రంలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పల్లా తాతారావు యాదవ్ మీడియా మాట్లాడుతూ రోలుకుంట సూరి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారో ఇప్పుడు హిందీలో రిలీజ్ అయిన చిత్రాన్ని చూసి విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా తమ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రోలుకుంట సూరి సినిమా యూనిట్ వాళ్ళు రావడం జరిగిందండి. ఇది నెట్లో బాగా నార్త్ ఇండియన్ మూవీస్తో పోటీ పడుతుంది. వీళ్ళు హిందీ వర్షన్ కూడా పెట్టారు. ఇది గతంలో కూడా మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ కూడా మేము మా మీద చేయడం జరిగింది, వాళ్ళు చేయించారు. అయితే మరి ఇందులో పల్లా
నాగార్జున హీరోగా, అలాగే ముకుంద్ విలన్గా, అనిల్ పల్లా వచ్చి ఆయన డైరెక్టర్గా, అనిల్ పల్లా చాందిని ప్రొడ్యూసర్గా వీళ్ళు సినిమా తీయడం జరిగిందండి. అంటే అందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పిల్లలే తీశారు. వాళ్ళకి మొత్తం ఒక హిడెన్ టాలెంట్ అయితే కనిపిస్తుంది. అంటే ఒకసారి ఈ మూవీ అంతా చూసి మాకు ఎంకరేజ్ చేస్తుంటే ప్రేక్షక దేవులందరికీ నమస్కారాలు. నేను రోలుగుట్ట సినిమా కథానాయకుడిని. నా పేరు నాగార్జున పల్లా. ఈ సినిమా నవంబర్ 14, 2025లో రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో మంచి హిట్ చేశారు ప్రేక్షకులందరూ. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్క ఆడియన్స్కి. చాలా థ్యాంక్స్. నేను రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరికి. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారైనటువంటి అనిల్ పల్లా గారికి, అలాగే చాందిని పల్లా గారు ప్రొడ్యూసింగ్ చేశారు ఆవిడకి, వీళ్ళందరికీ నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదే విధంగా సినిమాలో బాబాయ్ కూడా నాకు బాబాయ్ రోల్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఈయనే కాదు, ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు యాక్ట్ చేయలేదు, జీవించారు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా ఎవరు నటించలేదు, జీవించారు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో ఇంత బాగా చేయడానికి నాతో పాటు చేసిన ఆర్టిస్టులు అందరూ, బాబాయ్ కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేయడం వల్ల నేను వాళ్ళని చూసి ఇంకా బాగా చేయడానికి ట్రై చేయడం వల్ల చాలా బాగా అద్భుతంగా వచ్చింది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్పారు థియేటర్లో. అదేవిధంగా డైరెక్టర్ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి హిందీలో రిలీజ్ చేయడం జరిగింది. హిందీలో అయితే ప్రేక్షకులు అసలు బ్లాక్ బాస్టర్ చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్. నిజంగా భగవంతుడికి, మా తల్లిదండ్రులకి, అలాగే నాకు సినిమా చూసిన వ్యూవర్స్ అందరికీ నా యొక్క ఈ సినిమా చూసి ఆదరించిన ప్రతి ఒక్క ఆడియన్కి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సక్సెస్ ఇచ్చారు. ఈ సక్సెస్ నేను మరి ఇంకా రానున్న రోజుల్లో చాలా సినిమాలు చేస్తాను. ఇంకా ఇంతకన్నా బెటర్ యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువు కాలనీలో దొంగ పట్టాలు సృష్టించి కొందరు అక్రమదారులు ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గయ్య చెరువు కాలనీ వాసులు పాడా కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పిఠాపురం పట్నంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకుడు కోనేటి రాజు పాడా కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న 20, 21, 22 వార్డులకి సంబంధించిన సమస్యలపై మరి వార్డు ఇన్ఛార్జీలు, కూటమి సభ్యులు, అలాగే వార్డు పెద్దలందరూ కూడా వచ్చి ఎలా పడా ఆఫీసులో సమస్యల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మెయిన్ సమస్యలు ఏంటంటే, గత ప్రభుత్వంలో 700 పట్టాలు క్యాన్సిల్ చేసి ఇల్లు కూలగొడుతుంటే అప్పుడున్న స్థానిక నాయకులు, స్థానిక పట్టాదారులు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు ఏవి కూలగొట్టొద్దు, ఎవరైతే పాతవి ఉన్నాయో వాళ్ళకు వదిలేమని చెప్పడం జరిగింది. మరి రీసెంట్గా మళ్ళీ కొంతమంది వ్యక్తులు, ఇక్కడ స్థానికేతరులు కాదు, ఎక్కడో కాకినాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎల్పిసిలు అనే పట్టాలు పట్టుకొచ్చి దౌర్జన్యంగా పిఠాపురం జగ్గయ్య చెరువులో ఉన్న స్థలాల్లోకి ఫెన్సింగ్లు వేసి భయభ్రాంతులు చేస్తున్నారు కొంతమంది రౌడీలు తీసుకొచ్చి. మరి వెంటనే అలాగే కొన్ని జెండాలు కూడా కడతాం జరుగుతుంది అక్కడ, జైపీఎం జెండాలని అవి కూడా తప్పు. పిఠాపురంలో ఎప్పుడు కూడా అలాంటిది కులమత భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ అందరూ సమానంగానే తిరుగుతాం. కొంతమంది కావాలని చేస్తున్నారు ఇలాంటి పనులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పడాపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో జగ్గయ్య చెరువులో సుమారు 12 పార్కులు దాకా ఉన్నాయి. ఇప్పుడు సుమారు జగ్గయ్య చెరువు ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఒక్క పార్కు కూడా డెవలప్ అవ్వలేదు. కనీసం 2-3 పార్కులు డెవలప్ చేస్తే సుమారు అక్కడ 15,000 నుంచి 20,000 మంది వరకు జనాభా ఉండటం జరిగింది జగ్గయ్య చెరువు కాలనీలో. పిఠాపురం పట్టణంలో అతిపెద్ద కాలనీ జగ్గయ్య చెరువు. మరి అభివృద్ధి జరగాలి కాబట్టి పార్కులు ఏమైనా డెవలప్ చేయమని కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే సుమారు 90 కొత్త స్తంభాలు వేయించాం. మున్సిపాలిటీ వారు 50 స్తంభాలు, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొన్ని స్తంభాలు, అలాగే 90 స్తంభాలు ఉన్నాయి. 90 స్తంభాలకి కూడా ఈ 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో స్తంభానికి ఒక లైట్ వేయలేదు.
ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదో కానీ మేము ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా నిధులు కొరత అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న కమిషనర్ కానీ ముందు కమిషనర్ అందరూ కూడా అదే చెప్తున్నారు. మరి ఎన్నో కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ప్రజలకి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ కొత్త లైట్లు వేయటం లేదు. దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పాం. అలాగే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్న చెరువుకి ఆ పాత స్తంభాలు ఇంకా చాలా ఉన్నాయి, థర్డ్ వైర్ లేదు. ఇప్పుడు ఈది లైట్లు వేసారంటే కనీసం 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటాయి లైట్లు. అలా వెలుగుతూ ఉండడం వల్ల చాలా లైట్లు పోతున్నాయి తొందరగానే. మేము లైట్లు వేయమంటాం, లైట్లు పోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే థర్డ్ వైర్ కూడా వేయమని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే మా జగ్గే చెరువులో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 3 అంగన్వాడీ సెంటర్లు కూడా అద్దె బిల్డింగ్లు ఉన్నాయి. ఏంటంటే జగ్గే చెరువు 130 ఎకరాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్టీఓ మన ఎండిఓ కార్యాలయం ఉంది, గోడౌన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అలాగే ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఉంది, గర్ల్స్ స్కూల్ ఉంది, ఇరిగేషన్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రాలకు మటుకి కనీసం సొంత బిల్డింగ్ ఒకటి కూడా లేదు. అందుకని 3 అంగన్వాడీ కేంద్రాలకు కూడా బోల్ సైట్లు ఉన్నాయి జగ్గే చెరువులో. కనీసం 3 అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా నిధులు మంజూరు చేసి బిల్డింగ్లు కూడా కట్టించమని కోరడం జరుగుతుంది. అలాగే సుమారు 50 రోడ్లు దాకా కనీసం గ్రావెల్ కూడా వేయని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన రోడ్డుకే సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అది కూడా కాకుండా ఏదైతే అసలు రోడ్లు లేవో వాళ్ళకి కనీసం మెటల్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ వేస్తే వాళ్ళు వచ్చేది వానాకాలం, చిన్నపిల్లలు ప్రైవేట్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. అది సమ్ ఏరియా కాబట్టి చుట్టేపులు పొలాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పాములు బెడద ఎక్కువ ఉంది. అలాగే ఈది లైట్ లేక కుక్కల బెడద కూడా నైట్ చాలా మంది ఇబ్బందులు పడతారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జగ్గే చెరువుకి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పైమన్ కమిటీ సభ్యుల్ని కోరటం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది జనాభా కలిగిన పిఠాపురం, 30 వార్డులు. మరి రైతు బజార్ అంతలకే రైతు బజారు పెడుతున్నారు తప్ప మరి మన పిఠాపురానికి రైతు బజార్ అనేది లేకుండా పోయింది. ఎట్టకాలకి ఏంటంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ పిఠాపురం మహారాజా గారు స్థలంలో మరి అక్కడ రైతు బజార్ అని పేరు పెట్టి ఏదో నామమాత్రం అక్కడక్కడ 4 షాపులు కట్టి ఇదే రైతు బజార్ అని చెప్పారు. ఆ రైతు బజారు మరి ఎప్పుడు మరి తెలిసేదో తెలీదు, ఎప్పుడు మూతపడిపోయిందో కూడా తెలీదు. అటువంటి తరుణంలో ఈ లక్షలాది రూపాయలు అంతా మరి వృధాగా పోవడమేనా? అందుకోసం ఏంటంటే మున్సిపాలిటీ, ఎందుకంటే ఇప్పుడు మరి నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రకటించాడు, రైతు బజార్ ఉన్న కాడల్లా అందరికీ సన్న బియ్యం తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారని. మరి రైతు బజార్ లేదు, సన్న బియ్యానికి మనం ఎక్కడ పోవాలి? అందుకని ఈవేళ కమిషనర్ గారు వెంటనే దాని మీద చర్య తీసుకొని మున్సిపల్ స్థలంలో మరి అయినా పెట్టాలి, లేకపోతే వేరే దిక్కైనా పెట్టాలి. రైతు బజార్ పెట్టకపోతే మాత్రం సిపిఎం పార్టీగా మేము ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఏంటంటే ఈవేళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిరుపయోగంగా షాపులు కట్టారు 10-15. ఈ షాపులు కూడా వృధాగా అయిపోయి కమిషనర్ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ షాపుల తాళాలు కూడా తీయించేసి అయిన మున్సిపల్ షాపుల్లో, ఎందుకంటే అయినా తాళాలు ఇచ్చి తాళాలు వేయించేసారు తప్ప మరి ఇప్పటికొచ్చి దాన్ని తెరవడం కానీ మరి రైతు బజార్ ఓపెన్ చేయడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి దీన్ని వెంటనే గమనంలో తీసుకొని మున్సిపల్ కమిషనర్ మరి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకొని వెంటనే రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. పూర్వీకుల నుంచి సంక్రమించిన తమ భూమిని కాపాడండి ప్రభు అని కోట్ని వాణిపాలెం గ్రామంకు చెందిన మహిళలు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమకు జరుగుతున్న అన్యాయం గురించి అధికారులకు నివేదించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తమ బంధువులే తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం కానరావటం లేదని పేర్కొన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన సంబంగి భాస్కర్ కుటుంబం వారి పలుకుబడి ఉపయోగించి తమ ఇంటికి తాగునీరు విద్యుత్ సౌకర్యం లేకుండా చేశారని ఆరోపించారు. డిప్లొమా సూట్ వేసి దీన్ని ఎలా చేయాలో చేస్తాం.
అది ఎందుకంటే 1914 డాక్యుమెంట్ పెట్టి క్లోజరీ చేసి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తా, వీటి మీద క్రిమినల్ కేసు పెడతా, ఏది అంత ఈజీగా వదిలేను. సాక్షి రిపోర్ట్ మాత్రం దౌర్జన్యాలు ఎక్కువైపోతాయా? సాక్షి పేరు చెప్పుకుని దౌర్జన్యం చేయడం కరెక్టేనా? 1914 డాక్యుమెంట్ ఇప్పుడు సబ్మిట్ చేయడం ఏంటండి? 112 సంవత్సరాల తర్వాత దాని పుట్టుపూర్వత్రాలు ఉంటాయి కదా, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఆ రికార్డు ఉండాలి కదా, అలా డెత్ సర్టిఫికేట్లు ఉండాలి, ఎవరి నుంచి ఎవరికి సంక్రమించింది ఉండాలా. వీళ్ళ నాన్న బతుకుంటుండగా చనిపోయాడని పెట్టాడు. 1914లో జరిగిన దాన్ని 2016లో కోర్టులో పెట్టాడు. ఆ లాయర్ని కొనిసాడు. లాయర్ కనీసం వాదించాలి కదా, ఏంటిది 1914లో డాక్యుమెంట్ ఇప్పుడు పెడుతున్నారు, దాని లింక్ ఏది, దాని ఫ్యామిలీ ట్రీ ఏదని అడగాలి కదా. అవన్నీ అడగలేదు. అడగకుండా ఏదో తెచ్చుకున్నాడు. అయినా సరే మేమేంటి ఏళ్ళు దీనికి వస్తే చాలని అనుకుంటున్నాం, కానీ బంజరు భూమి 50 ఎకరాలు అమ్ముకునే దాన్ని మేమేమి అధ్యక్షం చేయలేదు. టైం వస్తే అన్నీ ఇస్తాను. నేను ఉప సర్పంచ్గా చేసిన ఉండే కదా, నేను చేసినప్పుడు 50 ఎకరాలు ఉండేది. ఆ 50 ఎకరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? మరీ దారుణంగా అన్యాయంగా ఈ భాస్కర్ అనే వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారని నేనైతే క్రిమినల్ కేసు వేస్తాను. నేను టెస్ట్ ల్యాబ్ దీనికి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. ల్యాబ్కి పంపించి ఆ రిపోర్ట్ తెప్పిస్తాను. ఆ రిపోర్ట్ తెప్పించి క్రిమినల్ కేసు పెడతాను. నేనైతే అంత ఈజీగా వదలను. నీళ్ళు కూడా లేకుండా చేసినాడు, కరెంట్ రానివ్వలేదు, నీళ్ళు కూడా చేసినాడు. ఇలా నానా రకాలుగా హింసించడం కాగా మా అదే 3 ఎకరాల 60 సెంట్లు మా అమ్మగారు భూమిలోకి వచ్చి ఆడు 2 ఎకరాలు పైగా ఫెన్సింగ్ వేసి సైడ్ చేసి అమ్మడానికి చూస్తాడు. మా నేటి సమాజంలో యువతను వేధిస్తున్న డ్రగ్స్, మొబైల్ అడిక్షన్, ఆన్లైన్ బెట్టింగ్, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్, చిన్నపిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో టీం రక్ష వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ప్రోత్బలంతో స్థానిక రోటరీ క్లబ్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీం రక్ష చైర్మన్ కె కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల జీవితానికి ఉపయోగపడే కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. టీం రక్ష ఫేజ్ 1 కార్యక్రమాన్ని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు శర్మ మాస్టర్, ప్రముఖ వక్త సుమా బ్రహ్మరాంబ, పట్నా ప్రముఖులు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఒక తరాన్ని చెడు అలవాట్ల నుంచి కాపాడి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వీళ్ళకి మనందరం రక్షణగా నిలవాలన్నారు. ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పించడంతో పాటు మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలను వివరించారు. పాయకారావుపేట పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమాలను దశల వారీగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రోటరీ సంస్థ సభ్యులు చెల్ల మంగరాజు, సిహెచ్ రామకృష్ణ, డాక్టర్ టి నాగిరెడ్డి, డి ప్రసన్న కుమార్, పిఎల్ఎస్ మూర్తి, డి నాగేశ్వరరావు, సిహెచ్ మంగరాజు, ఎన్ వీర్రాజు, జి బుచ్చిరాజు, డాక్టర్ పి ప్రసాద్, పి శ్రీనివాస్, పి జగదీష్ ఉన్నారు. డౌట్స్ వచ్చినాయి అంటే అప్పుడు ఇంటెలిజెంట్, డౌట్స్ రాకపోతే కాపీ కాట్ అంటే కాపీ అండ్ పేస్ట్. కాపీ పేస్ట్. సరే, అయితే మనం ఏం చేద్దామంటే మీకు మెమరీ ఎంత ఉందో టెస్ట్ చేద్దాం. ఓకేనా? టార్టాయిస్ హెయిర్ కథ ఎవరికి తెలుసు? ఎవరు ఫాస్ట్ గా వచ్చి చెప్తారు? ఒక నిమిషం. రోజు పందెం పెట్టుకుంటాయి. అప్పుడు కొండ నుంచి చెరువు వరకు పెట్టుకుంటారు. అప్పుడు పందెం మొదలు పెడతాయి. కుందేలు చెట్టుగా పరిగెడుతుంది, కానీ తాబేలు మెల్లిగా వెళ్తుంది. అయితే కుందేలు చూసి చెట్టు కింద పడుకుంది. అప్పుడు గాడి నిద్రకి జారింది. అప్పుడు తాబేలు మెల్లిమెల్లిగా పందెం నడుస్తూ
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మెట్ట ప్రాంత రైతాంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరుకు విడుదల చేసిన నెహ్రూ. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే బండారు. కొత్తపేట రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సత్యానందరావు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారన్న మాజీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిరాహార దీక్షలు చేపడుతున్నా వెల్లడించిన గణేష్ కుమార్. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన తలుపులమ్మలో ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర నలుమూలల నుండి దేవస్థానంకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.